ఈ 139వ కీర్తన మనము గత వారం ధ్యానాన్ని ప్రారంభించాం. 139వ కీర్తన ధ్యానాన్ని మనము ప్రారంభించాం. ఈ 139వ కీర్తనలో మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయి? కొంచెం గట్టిగా చెప్పండి. 24 వచనాలు ఉన్నాయి. 24 వచనాలు ఉన్న ఈ కీర్తనను ఎన్ని భాగాలు చేసుకున్నాం? 4 భాగాలు చేసుకున్నాం. ఒక్కొక్క భాగానికి ఎన్ని వచనాలు ఉన్నాయి? 6 వచనాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క భాగం దేవుని గురించి ఒక్కొక్క గుణలక్షణాన్ని చెప్తుంది. ఒక్కొక్క భాగం మన దేవుడు ఎవరో చెప్తుంది. ప్రియులారా, ఈ కీర్తన రాసిన వ్యక్తి పేరు, ఆయన పేరు దావీదు అని మనం చూస్తాం. దావీదు దేవునితో తన ప్రయాణాన్ని ప్రారంభించి దేవుణ్ణి నమ్ముకొని దేవునిని వెంబడిస్తూ దేవునితో తన ప్రయాణాన్ని ఆయన ప్రారంభించిన నాట నుండి దావీదుకు దేవుని గురించి ఏమైతే అర్థమయ్యిందో, దావీదుకు దేవుని గురించి ఏ విషయాలైతే తెలిసాయో దానిని తన అనుభవంలో నుంచి చెప్తున్నాడు. ప్రభువా, నీవు ఎంత గొప్ప దేవుడవు అనేది దావీదుకు అర్థమైంది. అర్థమైన విషయాలను ఆయన 139వ కీర్తనలో మనందరి మేలు కొరకు పొందుపరిచాడు. ఏమిటంటే, ఆయన ఎంత గొప్పవాడు, ఆ గొప్ప దేవుడు మనలను ఎంత ప్రేమిస్తున్నాడు. ఈ 139వ కీర్తన ఏం చెప్తుందంటే, మన దేవుడు ఎంత గొప్పవాడో చెప్తుంది, ఆయన మనలను ఎంత ప్రేమిస్తున్నాడో చెప్తుంది. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆయన ఇన్ఫినైట్. ఎవరు? దేవుడు. మనమెవరు? ఫైనైట్. ఆయన అమరత్వం కలిగిన వాడు, ఆయనకు పరిమితులు లేవు. మనమెవరం? పరిమితులు కలిగిన వాళ్ళం. ఆయన మహాగణుడు, మహోన్నతుడు. మనమెవరం? నిమిత్త మాత్రులం. ప్రియులారా, గత వారమే చెప్పుకున్నాం కదా, ఈ 139వ కీర్తన మొదటి 6 వచనాలను మనం ధ్యానం చేసినప్పుడు ఆయన గుణలక్షణాన్ని మనం చూసాం. మన దేవుడు ఎవరంటే ఆల్ నోయింగ్ గాడ్. అంటే ఏంటి తెలుగులో? సర్వజ్ఞాని అయిన దేవుడు. సర్వజ్ఞాని అంటే అర్థం ఏమిటి? ఆయనకు మరుగై ఉన్నది ఏదీ లేదు. ఆయనకు అన్నీ తెలుసు. అన్నీ తెలుసు అంటే ఎంత తెలుసు? సమస్తము తెలుసు. మనమెవరం అంటే చరిత్ర మాత్రమే తెలిసిన వాళ్ళం. చరిత్ర అంటే ఏంటి? గతం తెలిసిన వాళ్ళం అంతే. ఏం జరిగిందో అది మనకు తెలుసు. ఏమి జరుగుతుందో అది మాత్రమే తెలుసు, కానీ ఏమి జరగబోతుందో మనకు తెలియదు. ఎందుకు అంటే మనము నిమిత్త మాత్రులం. కానీ దేవుడు ఎవరు? ఆయన మహోన్నతుడు. ఆయనకేం తెలుసు అని అంటే, గతము తెలుసు, ప్రస్తుతము తెలుసు, భవిష్యత్తు కూడా తెలుసు. అందుకే బైబిల్లో ఉంటుంది కదా, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్, ఈ 3 ఎరిగిన వాడు దేవుడొక్కడే. గతము, ప్రస్తుతం, భవిష్యత్తు తెలిసిన ఏకైక దేవుడు మనం నమ్మిన దేవుడే. కాబట్టి ఈ సంగతులను మనం ధ్యానం చేశాం. ఆయన సర్వజ్ఞాని అనే విషయాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆయనకి ఏమేమి తెలుసు మన గురించి? మన మనసు, మన ఉనికి, మన మనస్సు, మన మార్గాలు, మన తలంపులు అన్నీ ఆయనకి తెలుసు. ఎంత తెలుసు మరి? మన గురించి ఆయనకి అన్నీ తెలుసు కదా. వింటున్నారా? ఎంత తెలుసు? గాడ్ నోస్ అబౌట్ అస్ మోర్ దాన్ అవర్ సెల్ఫ్. అంటే ఏంటి? మన గురించి మనకు తెలియంది కూడా ఆయనకి తెలుసు. నువ్వు ఎలాంటి వాడవో నీకు కూడా తెలియంది దేవుడికి తెలుసు. అందుకే కదండి దావీదు ఏమన్నాడు? ప్రభువా, నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు అన్నాడు. తర్వాత 24వ వచనంలో ఏముందో చూడండి. నీకు ఆయాసకరమైన 23, 24 దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను. ఏమంటున్నాడు ఈయన?
ప్రభువా నన్ను పరిశోధించు, ప్రభువా నన్ను పరీక్షించు, నా హృదయంలో నీకు ఆయాసకరమైన మార్గం ఉందేమో చూడు. అంటే ఏంటి? నీకు ఆయాసకరమైన మార్గము ఉందేమో నాకైతే తెలియట్లేదు ప్రభు, కానీ నీకు తెలుసు కదా. అంటే ఏంటి? నా గురించి నాకు తెలిసిన దానికంటే నీకెక్కువ తెలుసు. సో సెర్చ్ మీ, నన్ను పరిశోధించు నాయనా, నన్ను పరీక్షించు. ఇది దేవుని జ్ఞానం. ఆయనకు మరుగైనది ఏదీ లేదు అనే వాక్యాలు మనం చూసాం. పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు. పేతురు జీవితంలో ఏం జరిగిందో ఆయనకి తెలియదా? తెలుసు. రాత్రంతా ప్రయాసపడ్డాను ప్రభువా, కానీ ఒక్కటి దొరకలేదు, కానీ నీ మాట చెప్పున వల వేస్తానని వెళితే విస్తారమైన, ఎలా తెలుసు ఆయనకి? సర్వజ్ఞాని. సర్వజ్ఞాని. పేతురు, పేతురు, నీవు నేనెవరో ఎరగనని ముమ్మారు చెప్తావు. ఎలా తెలుసు ఆయనకి? సర్వజ్ఞాని. ప్రియులారా, మన దేవునికి అన్నీ తెలుసు. ఈ విషయాన్ని మనము మొదటి 6 వచనాల్లో మనం చూసాం. కాబట్టి మరి మన దేవునికి అన్నీ తెలుసు అన్నప్పుడు మనం ఎలా బ్రతుకుతామో? భయంతో బ్రతుకుతాము, ధైర్యంతో బ్రతుకుతాము. అంతేనా? ఒకటేంటి? భయం ఉంటుంది, రెండోది ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. ఎందుకు భయం? అమ్మో, నా దేవునికి అన్నీ తెలుసు, ఆయనకు మరుగైనది ఏదీ లేదు, నేను మనుషుల ముందు నటించగలనేమో కానీ దేవుని ముందు నటించలేను. ఇస్కరియోతు యోధ నటన ప్రియులారా శిష్యుల ముందు ఆస్కార్ లెవెల్లో నటించాడు. ఎంత బాగా నటించాడు ఇస్కరియోతు యోధ అంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభువుని బోధకుడా నీకు శుభము కలుగునుగాక అని చెప్పి ఆయనను ఆ ముద్దు ఎప్పుడైతే పెట్టుకున్నాడో అప్పుడు కానీ తెలియలేదు ఇతను మనోడు కాదురా అని. అర్థమవుతుందన్న మాట? ఎవరికి? శిష్యులకి. అంటే యోధా యొక్క నటన ఎవరిని మోసం చేసింది? శిష్యులు మోసం చేసింది. కానీ ఎవరికి తెలుసు అదంతా? దేవుడికి తెలుసు. కాబట్టి మనం మనుషుల ముందు నటించవచ్చు, కానీ దేవుని ముందు నటించలేము అనే భయం మనకి రావాలి ప్రియులారా. రెండోది ఏంటంటే మనకి ధైర్యం. ఏంటి ధైర్యం అంటే, మన జీవితంలో ఆయనకి తెలియకుండా ఏమీ జరగడం లేదు. పైగా తన యందు నమ్మిక ఉంచే వారి విషయంలో ఆయన సమస్తము ఎరిగినవాడు, వారిని పట్టించుకునేవాడు, వారిని చూస్తున్నవాడు, వారిని గురించి తెలిసినవాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సరే, ఇక మనం ఇవన్నీ మనము గత వారం మాట్లాడుకున్నాం. వాటిని అలా ఉంచి ఈరోజు మరికొంత ముందుకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నాతో చదవండి ప్రియులారా, 7వ వచనం నుండి 13వ వచనం దాకా, 12వ వచనం దాకా చదువుతారా? నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశముకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకు రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకుని ఎడల, చదవండి, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకెలా ఉన్నాయి ప్రభువా? ఏకరీతిగా ఉన్నాయి. ఏమంటున్నాడండి దావీదనంటే, మొదట ఏమంటున్నాడు? ప్రభువా, నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను కూర్చోవడం తెలుసు, నేను లేవడం తెలుసు, నా మాట నా నోట రాకమునుపే నా తలంపులు నీకు తెలుసు అని ప్రభువా నీవు సర్వజ్ఞానివి అని ఆరాధిస్తున్నాడు. అయితే ఆ కింద భాగం, ఇప్పుడు మనం చదివిన భాగాన్ని మనం చూస్తే,
ఆయన అంటున్నాడు, ప్రభువా ఇన్ని తెలుసు కదా నీకు, ఇన్ని తెలిసిన నీ నుండి నేను ఎక్కడికి వెళ్ళగలను? ఇన్ని తెలిసిన నీకు మరుగుగా నేను ఎలా ఉండగలను? నీ ఆత్మ యొద్ద నుండి, నీ సన్నిధి యొద్ద నుండి. ఆ 2 పదాలు అండర్లైన్ చేసుకోండి. నీ ఆత్మ, నీ సన్నిధి. యువర్ స్పిరిట్, యువర్ ప్రెజెన్స్. ప్రభువా నీ ఆత్మ, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతాను? నీ యొక్క ఆత్మ, నీ యొక్క సన్నిధి, వీటి నుండి నేను ఎక్కడికి పారిపోతాను ప్రభువా? ఒకవేళ నేను పైకి ఎగురుదామనుకుంటే అక్కడ నువ్వు ఉంటావు. ఒకవేళ నేను లోపలికి వెళ్ళిపోదామంటే అక్కడ నువ్వు ఉంటావు. నేను భూమి మీద వేరే దేశం వెళ్ళిపోదామంటే అక్కడ నువ్వు ఉంటావు. పోనీ నేను సముద్రం లోపలికి దిగిపోదామంటే అక్కడ నువ్వు ఉంటావు. అసలు నువ్వు లేని స్థలం ఏది? నీకన్నీ తెలియడం మాత్రమే కాదు ప్రభువా, నీవు ఎక్కడైనా ఉండగలవు. అంటే ఇది మనకి ఏమి చెప్తుంది అనంటే దేవుని మరొక గుణలక్షణం గురించి చెప్తుంది. ఏంటా గుణలక్షణం అంటే, దేవ నీవు సర్వ ప్రసన్నుడవు. దేవా నీవు ఎవరవు? సర్వ ప్రసన్నుడవు. ఏమంటున్నాడు ఆయన? దేవా నీవు సర్వ ప్రసన్నుడవు. ఆల్ ప్రెజెంట్ గాడ్, ఆల్ ప్రెజెంట్ గాడ్. ప్రభువా నీవు సర్వ ప్రసన్నుడవు. అంటే దాని అర్థం ఏమిటి? ప్రభువా నీ ప్రసన్నత ఎక్కడ ఉంచాలో అక్కడ నువ్వు ఉంచుతావు. అంటే ఏంటి? ప్రసన్నత అంటే ఆయన సన్నిధి, ఆయన సన్నిధి. ప్రభువా నీ సన్నిధిని నువ్వు, నీ సన్నిధి ఎక్కడ ఉంచాలనుకుంటే నువ్వు అక్కడ ఉంచుతావు. ఆయన ఈ మాటలు చెప్పేటప్పుడు దేవుని గురించి ఒక రెండు విషయాలు మనకి క్లారిటీ ఉండాలి. ఏంటా క్లారిటీ అంటే, మన దేవుడు ఎవరు అనంటే సర్వప్రసన్నుడు తప్ప ఆయన సర్వాంతర్యామి కాదు. చెప్పండి, మన దేవుడు ఎవరు కాదు? సరే, సర్వాంతర్యామి అంటే అర్థం ఏంటి? అన్నిటిలోనూ ఉన్నవాడని అర్థం. సర్వ అంతర్యామి అంటే ఏంటి? అన్నిటిలోనూ ఉన్నవాడని అర్థం. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మనలో మాత్రమే కాదు, ఎందులోనైనా ఉంటాడు. ఎందులో ఉంటాడైనా? ఈ మౌత్లో ఉంటాడు. ఎందులో ఉంటాడైనా? ఆ ఫోన్లో ఉంటాడు. అంటే సర్వాంతర్యామంటే అర్థం చెప్తున్నా. ఎందులో ఉంటాడైనా? ఆ గోడలో ఉంటాడు, ఈ స్తంభంలో ఉంటాడు. ఎందులో ఉంటాడైనా? ఆ బాక్స్లో ఉంటాడు. ఎందులో ఉంటాడైనా? ఒకవేళ ఇక్కడ సిలువ ఉంటే అందులో ఉంటాడు. సరే, ఇక్కడ లేదులేండి, ఎక్కడ ఉంది సిలువ? అక్కడ ఉంది. సర్వాంతర్యామి అంటే అర్థం ఏమిటంటే ఆయన అన్నిటిల్లోనూ ఉండేవాడు అని అర్థం. మన దేవుడు అన్నిటిలో ఉండేవాడు కాదు. నో, హీఈస్ నాట్ సర్వాంతర్యామి. ఆయన అన్నిటిలో ఉండరు. ఆయన ఉండేది ఎక్కడంటే మనుషుల హృదయాలలో ఉంటారు. అనండి ఒకసారి. మనుషుల హృదయాలలో ఉంటారు. రెండోది, యేసుప్రభు అన్నారు కదా, ఎవరు ఎక్కడ 2-3 కూడి నా నామమున ఏకీభవిస్తారో చెప్పాలి, వారి మధ్య ఉంటాను, వారి మధ్య ఉంటాను. ఒకవేళ ఎవరైనా నా కొరకు ఏకీభవించి ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే ప్రార్థన సహవాసం కలిగి ఉంటారో, ఎక్కడ 2-3 కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను, వారి హృదయాల్లో నేను ఉంటాను. అంటే ఏంటి దాని అర్థం? వారితో ఉంటాను, వారిలో ఉంటాను. అనండి. అంటే మన దేవుడు ఎవరు? మనతో ఉండేవారు, మనలో ఉండేవారు. అంతేగాని ఇందులో ఉండేవారు కాదు, అందులో ఉండేవారు కాదు. ఎందులోనూ, ఏ వస్తువులోనూ, ఏ సృష్టిలోనూ, ఏ జంతువులోనూ
మానవులు సృష్టించిన ఏ రూపములోనూ ఆయన ఉండరు. ఇప్పుడు మీరేమంటారు? మనుషుల ద్వారా సృష్టించబడిన మందిరం ఉంది, మందిరంలో ఎవరుంటారు? దేవుడు ఉంటారంటారు. మిమ్మల్ని మాట అడిగిన, మందిరంలో మనం ఎవ్వరూ లేనప్పుడు ఆయన ఒక్కడే ఉండాల్సిన పని ఏంటి ఇక్కడ? ఇప్పుడు దేవుడు మందిరంలో ఉండాలన్నా ఆయన మందిరంలో ఎప్పుడు ఉంటారు? మనం వచ్చినప్పుడు. అంతే కదా. మనం ఎవరి నామంలో కూడుకుంటున్నాం? యేసు నామంలో కూడుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మన మధ్య ఎవరున్నారు? ఎవరి సన్నిధి ఉంటుంది? దేవుని సన్నిధి ఉంటుంది. మనం వెళ్ళిపోతే ఎక్కడెందుకు ఉండాలి ఆయన? కాబట్టి మనుషుల ద్వారా సృష్టించబడిన మందిరాల్లో కూడా ఆయన ప్రజలు ఉన్నప్పుడు ఉంటాడు ఆయన. అందుకే అంటున్నాను, ఆయన మనుషుల ద్వారా సృష్టించబడిన వస్తువుల్లో కానీ, సృష్టిలో కానీ, జంతువులలో కానీ, జలచరాల్లో కానీ, పక్షుల్లో కానీ, లేకపోతే ఆ పైన కనిపించే వేటిలోనూ ఆయన ఉండేవారు కాదు. మరి ఎవరైనా మనతో ఉండేవారు, మనలో ఉండేవారు. రెండోది, మన దేవుడు సర్వవ్యాపి అని అంటాం. సర్వవ్యాపి కూడా కాదాయన. ఎందుకు కాదు? మీరు ఏమంటారంటే, ఇక్కడ వచనాలు చూపించి, మరి దావీదు అన్నాడు కదండి. నిజమే, దావీదు అన్నాడు. కానీ ఆయన ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటారు, ఎక్కడ ఉండకూడదనుకుంటే అక్కడ ఉండరు. ఒకవేళ సర్వవ్యాపి అంటే అర్థం ఏమిటి? వినండి. ఆయన అన్ని చోట్ల ఉంటాడని. అవునా? అన్ని చోట్ల ఉంటాడని. అయితే సర్వవ్యాపి అయిన దేవుడు కొన్ని చోట్ల ఆయన ఉండలేడు. సొదొమ గొమొర్రాలో పాపం జరుగుతుంది కదా. మరి పాపం జరుగుతున్నప్పుడు ఆయన అక్కడ ఉన్నారా? లేరు. ఉండాల్సిన పని ఆయనకేంటి? ఈ లోకంలో త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, భయంకరమైన మోసగాళ్ళగా బ్రతికే మనుషులు ఉన్నారు. ఆ తాగుబోతుల దగ్గర ఉంటాడాయన? ఉండడు. ఆయన పాపం జరిగే చోట్ల ఉండడు. ఆయన పాపం జరిగే చోట్ల ఉండడు. ఇప్పుడు సర్వవ్యాపి అంటే అంతటా ఉన్నాడు అనే అర్థం. సర్వాంతర్యామి అంటే ఏంటి? అన్నిట్లోనూ ఉన్నాడు. సర్వవ్యాపి అంటే ఏంటి? అంతటా ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి కాదు, సర్వవ్యాపి కాదు. ఆయన ఎక్కడ తన ప్రసన్నతను ఉంచాలంటే అక్కడ ఉంచుతాడు. ఆయన ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటాడు. ఆయన ఎవరితో ఉండాలనుకుంటే అక్కడ ఉంటాడు. ఎవరి మధ్య ఉండాలనుకుంటే వారి మధ్య ఉంటాడు. ఎందుకంటే ఆయన ప్రియుల సర్వప్రసన్నుడు. తన చిత్త ప్రకారం తన ప్రసన్నతను కలిగి ఉంటాడు. తన చిత్త ప్రకారం ఆయన సన్నిధిని ఉంచుతాడు. పాపం జరిగే చోట ఎవరి సన్నిధి ఉండదు? దేవుని సన్నిధి ఉండదు. ఈ తేడా మనకు అర్థం కావాలి. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? ఎవరు కాదు? వినాలి. ఎవరు కాదు? సర్వాంతర్యామి కాదు. రెండవది ఎవరు కాదు? సర్వవ్యాపి కూడా కాదు. మరెవరు? సర్వప్రసన్నుడు. అంటే తన ప్రసన్నతను ఎక్కడ ఉంచాలనుకుంటే అక్కడ ఉంచుతాడు. తన సన్నిధి ఎవరితో ఉండాలనుకుంటే వారితో ఉంచుతాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు తిరిగినప్పుడు వాళ్ళ మధ్య ఎవరుండేవారు? దేవుడు ఉండేవాడు. ఆ ఇశ్రాయేలులో పాపం చేస్తున్న మనుషులు కొంతమంది ఉండేవారు. ఉదాహరణగా ఆకాన్ని మనం చూస్తాం. తర్వాత కోరహును చూస్తాం. కోరహు కుమారుల్ని, కోరహుతో పాటు కొంతమందిని మనం పోగైన వారిని చూస్తాం. వాళ్ళ మధ్య ఆయన ఉండడు. ఇప్పుడు హన్న దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేసింది? ప్రార్థన చేసింది. కానీ ఆ మందిరం ఎవరి చేతుల్లో ఉంది? ఏలీ కుమారుల చేతుల్లో ఉండేది. ఆ ఏలీ కుమారుడు ఆ దేవుని మందిర ఆవరణంలో పాపం చేస్తుంటే ఆయన వారి మధ్య లేడు. ప్రియులారా, ఆయన తన చిత్త ప్రకారం తన ప్రసన్నతను కలిగి ఉంటాడు.
ఆయన ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు, ఎవరిలో ఉండాలో వారిలో ఉంటారు, ఎవరితో ఉండాలో వారితో ఉంటారు. అంతేగాని అన్ని చోట్ల ఉండడు. ఆయన అన్ని చోట్ల ఉండడు. ఆయన తన చిత్త ప్రకారం, ఈ పదం గుర్తుపెట్టుకోండి, ఏంటండి? తన చిత్త ప్రకారం, అకార్డింగ్ టు హిజ్ విల్. ఉదాహరణగా మనం దేవుని నుండి ఎక్కడికైనా తప్పించుకుని వెళ్ళగలమా? ఈ వచనాలు బట్టి చెప్పండి. ఎంత దూరం వెళ్ళగలం? ఎంత పైకి వెళ్ళగలం? ఎంత స్పీడ్ వెళ్ళగలం? ఒకవేళ దేవుడికి తెలియకుండా మనం ఎంతో దూరం వెళ్ళిపోదామని చెప్పి యోన నినేవే వెళ్ళడం మానేసి ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషు వెళ్ళి, పైగా ఆ నావలో, ఆ ఓడలో పైన ఉన్నాడా, లోపలికి వెళ్ళాడా? లోపలికి వెళ్ళి నేను ఎవరికీ కనబడకూడదు అన్నట్టు ఆయన పడుకుంటే ఆయనకి తెలీదా? ఆయన చూడలేదా? బాబు ఎక్కడికి వెళ్తావు బాబు? నేను చెప్పింది నువ్వు చేయకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావని చెప్పి ఆ ఓడ మీదకి ఏం రప్పించాడు? ఆయన తుఫాన్ని రప్పించాడు. ఆయన నుండి ఆయన పారిపోగలిగాడా? పారిపోలేకపోయాడు. చివరికి ఆ యోన చేప కడుపులోకి వెళ్ళాడు కదా, అవునా? అది యోనాను మింగి అది లోపల తిరుగుతూ ఉంటే, తిమింగలాలు పైపైన ఉండవు, ఎక్కడ ఉంటాయి? లోపల ఉంటాయి. అంత లోపల చేప గర్భంలో ఉండి ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ఎవరు విన్నారు? అర్థమవుతుందా మీకు? ఆయన ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటాడు. అది ఎంత లోతైనా కానివ్వండి. ఏ ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయి దేవుణ్ణి మొరపెట్టినా ఆయన సన్నిధి ఉండాలనుకుంటే అక్కడ ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత ఎంత స్పీడ్గా వెళితే ఆయన సన్నిధిని తప్పించుకోగలం? ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను. ఇలా చెప్తాం, మనకు అర్థమయ్యే భాషలో చెప్తాం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే స్పీడ్గా వెళ్ళేదేంటి? ఇప్పుడు చెప్పండి, ఏం వెళ్తుంది అన్నిటికంటే స్పీడ్గా? లైట్. లైట్ అంటే కాంతి వేగం అంటారు. కాంతి వేగం ఎంత స్పీడ్లో వెళ్తుంది? పెద్దోళ్ళు చెప్పండి. సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు. 3 లక్షలు కొంత ఉంటుంది, పాయింట్ అని ఉంటుంది, మనకు అదేం వద్దు. కానీ మనకు అర్థం కావడానికి సెకండ్కి ఎంత స్పీడు? 3 లక్షల కిలోమీటర్ల స్పీడు. మన బండి మీద వెళ్ళే స్పీడ్ ఎంత? మహా అయితే 40, 50, 60, ఇంకా స్పీడ్ వెళ్తే 70, 80. కారు మీద వెళ్తే 100, 120, మహా స్పీడ్ వెళ్తే 140. కాంతి వేగం ఎంత? ఎన్ని లక్షలమ్మా? 3 లక్షలు. అంటే అర్థం ఏంటో చెప్పనా? కాంతి వేగంతో ఒకవేళ భూమి అంతా మనం చుట్టాలంటే 1 సెకండ్లో భూమి చుట్టూ మనం కనీసం ఒక 15 సార్లు తిరిగేయచ్చు స్పీడ్గా. తర్వాత చంద్రుడు ఉన్నాడు కదా, చంద్రుడు ఉన్నాడా? కనిపిస్తున్నాడా? రాత్రి చంద్రుడు ఉన్నాడు కదా, మూన్ ఉంది కదా. ఆ మూన్ దగ్గరికి కాంతి వేగంతో మనం ఒకవేళ ప్రయాణం చేస్తే సెకండ్కి 3 లక్షలు కదా, 2 సెకండ్లో చంద్రుడి మీద ఉంటాం మనం. అంటే ఏంటి? ఇలా కళ్ళు మూసుకుని ఎక్కడ తెలియదు, అంత స్పీడ్ కాంతి వేగం. ఒకవేళ కాంతి వేగంతో 15 కోట్ల కిలోమీటర్ల దూరం మనకి సూర్యుడికి ఎన్ని కిలోమీటర్లు? 15 కోట్లు. ఈ 15 కోట్ల కిలోమీటర్లని కాంతి వేగంతో మనం వెళ్తే 8 నిమిషాలు వెళ్ళిపోవచ్చంట. అంత స్పీడ్. ఇప్పుడు ఈ మాటను మనం అలా చెప్పాలి అని అంటే, ఒకవేళ దేవుని సన్నిధి నుంచి పారిపోదామని
కాంతి వేగంతో వెళ్ళేవి భూప్రపంచం మీద ఏ మనిషి ఇప్పుడు దాకా కనిపెట్టలేదు. మనం ఎంతవరకు కనిపెట్టామంటే మహా అయితే సెకండ్కి 20 కిలోమీటర్ల స్పీడు, నిమిషానికి కాదు, ఏమన్నాను నేను, సెకండ్కి. ఇప్పుడు మన బైక్స్ మీద ఉండేది సెకండ్కి కాదు, గంటకి 40 కిలోమీటర్లు, గంటకి 60 కిలోమీటర్లు ఆ స్పీడ్. కానీ మనుషులు ఏ స్పీడ్ దాకా వెళ్ళారంటే సెకండ్కి మహా అయితే 15 నుంచి 20 సెకండ్లు. అంటే అర్థం ఏంటి, సెకండ్ ఇలా కళ్ళు తెరిచేసరికి మనం పాలకులు వెళ్ళిపోవచ్చు. ఆ స్పీడ్ దాకానే కనిపెట్టగలిగారు. ఒకవేళ మనుషులు కనిపెట్టిన సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ఉండే వాహనం ఏదైనా ఉండి మనం అంత స్పీడ్లో ఆయన సన్నిధి నుంచి వెళ్ళిపోదాం అనుకుని ఇక్కడి నుంచి మనం సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాం అనుకోండి, మనకంటే ముందు ఎవరు ఉంటారు అక్కడ? ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడికి వెళ్తావు? ఒకవేళ చంద్రుడి మీదకి వెళ్దాం అనుకున్నా, లేదంటే మనకు దగ్గరగా కనిపించే నక్షత్రం, లేక మనకి దగ్గరగా ఉండే ఒక గెలాక్సీ ఉంది, దాన్ని ఆండ్రోమెడా గెలాక్సీ అంటారు. మన మిల్కీవే గెలాక్సీకి దగ్గరలో ఉంది. అదెంత దూరంగా ఉందంటే అది కొన్ని 100 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళిపోయిన ఆయన ఉండాలి అని అనుకుంటే మనకంటే ముందు ఆయన. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, హౌ గ్రేట్ ఈజ్ అవర్ గాడ్. మన దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటాడు. ఆయన సన్నిధిలో నుంచి ఏ ఒక్కరము తప్పించుకోలేదు. ఇక్కడ ఒక తేడా చెప్తాను వినండి. ఆయన కనుదృష్టి అందరి మీద ఉంటుంది, కానీ ఆయన సన్నిధి తనకిష్టమైన చోటే ఉంటుంది. మళ్ళీ చెప్పండి. ఆయన కనుదృష్టి, ఎలా చెప్తున్నాను నేను ఇది, యెహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉన్నాయి, మంచివారిని చూస్తున్నాయి, చెడ్డవారిని చూస్తున్నాయి. కానీ ఆయన కనుదృష్టి అంతటా ఉంటుంది, కానీ ఆయన సన్నిధి అన్ని చోట్ల ఉంటుంది. ఆయన ఆత్మ అందరిలో ఉండదు. ఆయన కనుదృష్టి అంటే ఆయన కంటికి మరుగైనది ఏదీ లేదని చెప్పుకున్నాం కదా. ఆయన కంటికి మరుగైనది ఏదీ లేదు, కానీ ఆయన అన్నీ చూస్తాడు. కానీ ఆయన ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడే ఉంటాడు. ఎవరితో ఉండాలనుకుంటే వారితోనే ఉంటాడు. ఎవరిలో ఉండాలనుకుంటే వారిలోనే ఉంటాడు. ఎందుకంటే ఆయన తన చిత్తమును బట్టి సర్వప్రసన్న. తన చిత్తమును బట్టి ఆయన ఎవరు? సర్వప్రసన్న. ఎంతోమంది విన్నారో లేదో నాకు తెలియదు, కానీ యాస్ట్రోనాట్స్ తెలుసా మీకు? తెలుగులో ఏమంటారు? వ్యోమగాము. ఎవరు వాళ్ళు? ఆకాశంలోకి వెళ్తారు చూడండి, చంద్రుడి మీదకి వెళ్తారు చూడండి, అంతరిక్షంలోకి వెళ్తారు చూడండి, వాళ్ళని యాస్ట్రోనాట్స్ అంటారు. వాళ్ళు మనందరికంటే దూరం వెళ్ళారు, మనందరికంటే ఎత్తుకెళ్ళారు, మనందరికంటే దూరంగా కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేశారు. కానీ ఆ వ్యోమగాముల్లో ఎవరైతే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారో ఆ చంద్రుడి మీద నిలబడి దేవుణ్ణి ఆరాధించారంట. ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, ఈ సృష్టి ఎంత గొప్పదయ్యా, నువ్వు ఎంత మహోన్నతుడు అయ్యా, నువ్వు ఎంత పరిశుద్ధుడు అయ్యా, నీ ఆశ్చర్యక్రియలు ఎంత గొప్పవయ్యా. మొన్న అర్తమిస్ 2 అనే ఒక మిషన్ జరిగింది. ఎంతమందికి తెలుసది? అర్తమిస్ 2 నాసా వాళ్ళకి. మీరు గూగుల్లోకి వెళ్ళి అర్తమిస్ 2 నాసా అని టైప్ చేయండి, మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నాసా వెబ్సైట్లోకి వెళ్ళండి, వీడియోలు ఉంటాయి, ఫొటోస్ ఉంటాయి. ఏంటి అర్తమిస్ 2 అని అంటే, వాళ్ళు ఏం చేశారంటే, మనకి చంద్రుడు కనిపిస్తాడు కదా, ఇప్పటి వరకు చంద్రుడిని మనం ఎటువైపు నుంచి చూసాం? ఒకవైపే చూసాం, మరొక వైపు ఉంది కదా. ఈ అర్తమిస్ 2 ఈ మిషన్లో ఏం చేశారంటే, చంద్రుడు వెనక భాగానికి వెళ్ళారు. ఎక్కడికి?
నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎక్కడికి వెళ్ళాడు? చంద్రుడు మీదకి. వీళ్ళు మీదకి వీళ్ళు ఆ స్పేస్ రాకెట్లో వాళ్ళు చంద్రుడు వెనక్కి వెళ్ళి ఫోటోలు తీశారు. అవి మీకు కనిపిస్తాయి. చంద్రుడు వెనక్కి వెళ్ళి వాళ్ళు ఆ స్పేస్ రాకెట్లో ఉండి వీడియో తీస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చంద్రుడు అవతలు ఉన్నారు. వాళ్ళ అవతలు ఉంటే భూమి ఎక్కడుంది చెప్పండి? వాళ్ళ అవతలు ఉన్నారు, మధ్యలో ఏముంది? చంద్రుడు ఉంది, అవతలేముంది? భూమి ఉంది. వీడియో తీస్తున్నారు. ఏమైందంటే మరి భూమి కదులుతూ ఉంటుంది కదా, అది కదిలినప్పుడు వీడియో తీస్తూ ఉంటే వీళ్ళు చూస్తుండగానే భూమి అలా వెళ్ళిపోయి ఇంకా భూమి కనిపించట్లేదు చంద్రుడి ముందు. ఆశ్చర్యపోయారండి వాళ్ళు. ఆ పైకి వెళ్ళొచ్చిన అతను ఒకతను నాస్తికుడు, దేవుణ్ణి నమ్మడు, దెయ్యాన్ని నమ్మడు. కానీ విచిత్రం, ఆ స్పేస్ నుంచి వచ్చాక అతను క్రైస్తవుడైపోయాడు. ఎందుకు? దేవుని సృష్టి ఎంత ఆశ్చర్యమైంది, ఎంత అద్భుతమైంది. ఆయన సృష్టించిన సృష్టి ఎంత అద్భుతమైంది. దేవుడు ఎంత గొప్పవాడు. ఈ సృష్టి అంతటిని ఎలా కలగజేశాడు? ఆయన తన నోటి మాట చేత కలగజేశాడంటే దేవుడు ఎంత గొప్పవాడు. హౌ గ్రేట్ ఈజ్ అవర్ గాడ్. ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే, ఆయన చంద్రుడు అవతలకు మరీ వెళ్ళాడు, కానీ ఆయన హృదయంలో ఎవరి కార్యం జరిగింది? ఆత్మకార్యం జరిగింది. ఎక్కడో ఉన్నాడు, కానీ దేవునికి అందనంత దూరంలో అయితే లేడు. చంద్రుడు అవతలకి వెళ్ళాడు, కానీ అతని హృదయం ఎవరి గురించి ఆలోచింపజేసింది? దేవుని గురించి. అంటే అక్కడున్న అతని హృదయంలో దేవుని ఆత్మకార్యం జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఆయన లేని చోటు ఏముంటుంది? ఆయన ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటారు. ఎవరి హృదయాల్లో ఉండాలనుకుంటే వాళ్ళ హృదయంలో ఉంటారు. ఎవరితో ఉండాలనుకుంటే వాళ్ళతో ఉంటాడు. ఎందుకంటే ఆయన ఎవరు? సర్వప్రసన్నుడు. ఈ సర్వప్రసన్నుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అయితే ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే, ఇక్కడ దావీదు ఇలా అన్నాడు. ఏమని 11వ వచనం, అంధకారము నన్ను మరుగు చెయ్యును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన ఎడల చీకటి అయినను నీకు, చెప్పండి, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. ఇంకా చదవండి. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకుని ఎడల చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు ఎలా ఉండును? వెలుగుగా ఉండును. ఎందుకంటే చీకటి వెలుగు నీకు ఎలా ఉన్నాయి? సాధారణంగా మనుషులకి మనం ఎప్పుడు కనిపిస్తాం చెప్పండి? వెలుగున్నప్పుడు, చీకట్లో. కానీ దేవునికి ఎలా ఉంటుందంట? వెలుగైనా ఒకటే, చీకటైనా. అంటే మనుషులకు కనబడే మనం ఒకవేళ ఆపదలో ఉంటే కనబడినప్పుడు చేయగలరు, కనబడినప్పుడు ఎవరేం చేయగలరు? ఎవరేం చేయలేరు. చీకటి దేవునికి ఏం కాదట? చీకటి కాదు. దావీదు అన్నాడు, ప్రభువా ఒకవేళ చీకటి నన్ను మరుగు చెయ్యును అని నేను అనుకుంటే, అంటే అర్థం ఏంటి? ప్రభువా ఒకవేళ చీకటి నీకు నన్ను కనబడకుండా చేస్తుందని నేను అనుకుంటే, నీకు వెలుగైనా ఎలా ఉందో చీకటి కూడా అలాగే ఉంది. ఎందుకంటే చీకటి కూడా నీకేంటి? వెలుగే. మీలో ఎంతమందికి చిన్నప్పుడు దెయ్యాలంటే భయం? అంత ధైర్యంగా చూస్తున్నారే. దెయ్యాలంటే కొంతమందికి భయం. మనం ఎంత చిన్నపిల్లలమో చెప్పనా, దెయ్యం భయం ఉందనుకోండి, బెడ్రూమ్లోంచి వంటగదిలోకి గ్లాస్ తెచ్చుకోవడానికి ఎంత కష్టం.
సరే, ఒకవేళ వెళ్దామని అనుకున్నామే అనుకోండి, మనం ఎంత తెలివైన వాళ్ళు అంటే దుప్పటి కప్పేసుకుని అడుగులో అడిగేసి మనం ఎంత ఇదేనోళ్ళు అంటే ఆ దెయ్యానికి దుప్పడే ఉన్నట్ట. కానీ ఇప్పుడు ఇంట్లో పడుకున్నప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారంటే భయం వేసి ఏం కప్పేసుకో. ఒకవేళ దెయ్యం వస్తే ఆ దెయ్యానికి దుప్పడే ఉన్నట్టు. మనం చేసే పనులు చిన్నపిల్లల పనులు ఇలాగే ఉంటాయి. ఇది నేను ఎందుకు ఉదాహరణగా చెప్పానంటే, ఒకవేళ దేవునికి తెలియకుండా మనం ఏదైనా చేద్దామని లైట్లు కట్టేసి చీకటి గదిలోకి వెళ్ళి దుప్పటి కప్పేసుకొని ఏది చూసినా ఆయనకు తెలియదు ఏమన్నా ఉందా? చీకటి నీకు చీకటే కానీ ఆయనకు వెలుగు. ఎక్కువ పాపం ఎప్పుడు జరుగుద్ది? మార్నింగ్ టైమా, నైట్ టైమా? ఎక్కువ నైట్ టైమే జరుగుతుంది. కానీ దేవుడు ఆయనకు తెలియకుండా ఏదైనా జరుగుతుందా? నో. ఆయన అన్నీ చూస్తున్నాడు. కానీ ఆయన ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటాడు. పాపం జరిగే చోట ఆయన ఉన్నాడు. అదే అంటున్నాడు, ప్రభువా చీకటి నీకేం కాదు, చీకటి కాదు అని అంటున్నాడు. అయితే ఈ సర్వప్రసన్నుడైన దేవుడు మన దేవుడు అని మనకు అర్థమైతే మన జీవితం ఎలా ఉండాలి మరి? ఇది కదా చెప్పుకుంటున్నాం. గత వారం ఏం చెప్పుకున్నాం? మన దేవుడు ఎవరు? సర్వజ్ఞాని. ఆయన సర్వజ్ఞాని అయితే మన జీవితం ఎలా ఉండాలో 2 మాటలు చెప్పుకున్నాం. మనకి భయం ఉండాలి. ఏ భయం? ఆయనకు అన్నీ తెలుసనే భయం ఉండాలి. రెండోది, ఆయనకు అన్నీ తెలుసనే ధైర్యం ఉండాలి. ఇది చెప్పుకున్నాం గత వారం. మరి ఇప్పుడు ఆయన సర్వప్రసన్నుడు, ఆయన ఎక్కడైనా ఆయన అనుకుంటే ఉండగలడు అనే సంగతి మనకి తెలిస్తే మనం ఎలా బ్రతకాలి మరి అనంటే, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21 వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగాను. చదవండి ఇప్పుడు. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున ఏంటర్థం? దేవుడు మనకు తోడని అర్థం. గాడ్ విత్ అస్. ఆయన మనకు తోడు. దేవుడు మనకు తోడు. మనం నమ్మిన యేసు ప్రభుకి ఎన్నో బిరుదులున్నాయి. యెషయా 9:6 ప్రకారం ఆయనకున్న బిరుదులు చెప్పండి. ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయన బిరుదులు, ఆయన గుణలక్షణాలు అవి. ఇది కూడా ఆయన గుణలక్షణమే. ఏంటా గుణలక్షణం? ఇమ్మానుయేలు. ఏంటి ఇమ్మానుయేలు అంటే? దేవుడు మనకు తోడని అర్థం. నీవు నమ్మిన దేవుడు సర్వప్రసన్నుడు అని నీకు అర్థమైతే నీ జీవితంలో నీవు కలిగి ఉండాల్సిన ఆలోచన ఏంటంటే, మొదటి మాట, నేనెప్పుడు ఒంటరివాణ్ణి కాదు. నేనెప్పుడు ఒంటరిదాన్ని కాదు. పురుషులైతే నేను ఒంటరివాణ్ణి కాదని రాసుకోండి. స్త్రీలైతే నేను ఒంటరిదానను కాదు. ఎందుకు కాదు అని అంటే, నాకెవరు తోడున్నాడు? దేవుడు తోడున్నాడు. ఎందుకు? ఆయన ఎవరు? సర్వ ప్రసన్నుడు. నేను నమ్మింది ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తుని. ఆ యేసుక్రీస్తుకున్న లక్షణం ఏమిటి?
ఆయన ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు నాకు తోడు. గాడ్ విత్ మీ, గాడ్ విత్ అస్. ఆయన సర్వప్రసన్నుడు అని నీకు అర్థమైతే నువ్వెప్పుడు అనుకోకు నేను ఒంటరి వాడిని, ఒంటరి దాన్ని అని. ఇక్కడ కూర్చునే ఈ వాక్యం వింటున్న కొంతమంది మీ జీవితంలో కొన్ని పరిస్థితులు గుండా మీరు వెళ్ళినప్పుడు, కొన్ని ఇబ్బందులు గుండా వెళ్ళినప్పుడు జీవితంలో ఒంటరితనం అనేది అనుభవిస్తాం మనం. యామ్ ఐ రైట్ ఆర్ రాంగ్? నిజం అబద్ధం అని చెప్పేది అంటే ఏంటి అర్థం? చుట్టూరు జనం ఉంటారు. ఇదో విచిత్రమైన అనుభవం. ఏంటది? చుట్టూరు జనం ఉంటారు, చుట్టూరు ప్రజలు ఉంటారు, చుట్టూరు అందరూ ఉంటారు, కానీ నువ్వు ఒంటరిగా ఉంటావు. లోన్లీనెస్. కారణం ఏంటి అంటే జీవితంలో కొన్ని పరిస్థితుల్లో నీ హృదయంలో ఉన్న బాధను అర్థం చేసుకునే వాళ్ళు నీకుంటారు. నీ వేదనను చూసే వాళ్ళు ఉంటారు. నువ్వు ఏ విషయం గురించో బాధపడతావు, ఆ బాధ ఇతరులకి చెప్తావు, కానీ నీ బాధ వాళ్ళకి అర్థం కాదు. నీ బాధ అర్థం కాదు. ఒక్కోసారి కొంతమంది ఎంత లోన్లీనెస్ ఫీల్ అవుతారంటే చివరికి భార్య హృదయంలో ఉన్న బాధ భర్త కూడా అర్థం చేసుకోడు. భర్త హృదయంలో బాధ భార్య చూడలేదు. అప్పుడు మనం ఏమనుభవిస్తాం? ఒంటరితనం, లోన్లీనెస్. కొంతమంది పిల్లలు వాళ్ళ బాధను ఇంట్లో వాళ్ళకి వ్యక్తం చేద్దామంటే చెప్తే అర్థం కాదు. మనమేమో కన్నీటితో చెప్తే అది వాళ్ళకి నవ్వులాటగా ఉంటుంది. మన హృదయంలో ఉన్న బాధని వ్యక్తం చేస్తూ కన్నీళ్లు కారుస్తూ చెప్తుంటే అది విన్నోళ్ళకి అరే ఇతని హృదయంలో ఎంత వేదన ఉందా, ఎంత బాధ ఉందా, ఎంత కన్నీరుందా అని అనుకోవడం మానేసి ఆ మాటను కూడా అపార్థం చేసుకుని మన గురించి నవ్వుకుంటే ఎలా ఉంటుంది? కొంతమంది కోడళ్ళు, కొంతమంది అత్తలు, కొంతమంది కుమారులు కుమార్తెలు వాళ్ళ బాధ కన్నీరు కారుస్తూ చెప్తే కొంతమందికి అర్థం కాదు. ఒకవేళ ఏడ్చారే అనుకోండి, అవతలోళ్ళు సానుభూతి చూపించడం మానేసి చేసిందంతా చేసి పెద్ద ఏడుతుంది ఇప్పుడు అని అంటే ఎలా ఉంటుందండి? అప్పుడు ఒంటరోళ్ళు అయిపోతాం మనం. చుట్టూరు మనుషులు, కానీ నిన్నుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. నీ బాధను నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావో ఆ ఫీలింగ్ని అంతే మోతాదులో అర్థం చేసుకునేవాళ్ళు. నేను ఆ రోడ్లో వెళ్ళాను, మీరు కూడా వెళ్ళారా? వెళితే తలలోపండి, తలలోపండి, వెళ్ళారా? ఒకవేళ మేము ఇంకా వెళ్ళలేదండి అంటే గెట్ రెడీ. నేను ఇప్పుడే చెప్తున్నాను, ముఖ్యంగా ఇక్కడ ఉన్న యవనస్తులకు చెప్తున్నాను, ఇంకా మార్గం గుండా వెళ్ళలేని వాళ్ళకి చెప్తున్నాను, గెట్ రెడీ. జీవితంలో ఒంటరితనం ఖచ్చితంగా ఉంటుంది. నీ బాధ ఎవ్వరికి అర్థం కాదు. కానీ ఇక్కడ ఎవరైతే వివాహమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక ఊరట ఉంది. ఏంటా ఊరట అంటే చాలా సందర్భాల్లో మన హృదయం మన భాగస్వామికి అర్థమైతే మన భారాన్ని పంచుకోగలిగిన ఏకైక మనిషి నీ భర్తే, నీ భార్య. దేవుడు అలా ఇచ్చాడు.
అందుకే భర్త ఏడిస్తే భర్తతో పాటు భార్య ఏడుస్తుంది, భార్య ఏడిస్తే భార్యతో పాటు భర్త ఏడుస్తుంది. భార్య ఏడవటమే కాదు, ఒకరి భారమును ఒకరు పంచుకునే కృపించాడు దేవుడు. కానీ కొన్ని సందర్భాల్లో భర్తకి అర్థం కాదు, భార్యకు కూడా అర్థం కాదు. అలాంటప్పుడు ఏమనుకుంటాను చెప్పండి? నేనెవరిని? చెప్పరే, రోడ్లు వెళ్ళిన వాళ్ళు చెప్పండి, ఏమనుకుంటాం మనం? నేను ఒంటరి వాణ్ణి, నేనెవరిని? ఒంటరి దాన్ని, నాకెవరు లేరు. కానీ దేవుడు అంటాడు, నీలో నేనుండగా, నీతో నేనుండగా, బాబు ప్రతాప్, నువ్వు ఒంటరి వాడు ఎట్లా అవుతావు? నేనున్నాను కానీ నీతో. నీలో నేనున్నాను, నీతో నేనున్నాను. ఒంటరోడు ఎట్లా అవుతావు? నో, మనం ఎప్పటికీ ఒంటరి వాళ్ళం కాదు. దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీలో ఉంటాను, నేను నీతో ఉంటాను. ఎందుకు? మన దేవుడు ఎవరు? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అనే పేరుకి అర్థం ఏంటి? దేవుడు మనకు. ఎట్లా వదిలేస్తాడండి? ఎలా వదిలేస్తాడు? 23వ కీర్తన రాసిన దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను వరదజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, నీతి మార్గాల్లో నన్ను నడిపిస్తున్నాడు. 4వ వచనంలో, గాఢాంధకారములో నేను సంచరించినను. ఏంటి గాఢాంధకారం అంటే లైట్ లేకపోవడమా? నో. గాఢాంధకారం అంటే ఒంటరి వాళ్ళం అయిపోవడం. నా బాధ ఎవరు చూడలేదండి, నా కన్నీరు ఎవరు చూడలేదండి, నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదండి అనే అనుభవం గుండా వెళ్తాం చూడండి, అదే గాఢాంధకారం. దావీదు అంటున్నాడు, గాఢాంధకారములో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. కారణం ఏంటి? నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆవరించు. కాపరి చేతిలో దుడ్డు కర్ర ఎందుకు ఉంటుంది? కాపరి గొర్రెల్ని ఎప్పుడైనా కొడతాడా? గట్టిగా. గొర్రెలకి ఆటోమేటిక్గా కాపరిని ఫాలో అయిపోతూ ఉంటే కొన్నిసార్లు వాటిని సరిదిద్దడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కర్ర ఎందుకు చేతిలో ఉంటుంది? ఏదైనా శత్రువు మీదకు వస్తే దాన్ని తిరిగి ప్రతిఘటించడానికి వాళ్ళ చేతులు అది ఆయుధంగా కూడా పనికొస్తుంది. ఇప్పుడు గాఢాంధకారంలో మన మీదకి ఎన్నో అపాయాలు వచ్చేటప్పుడు సర్వప్రసన్నుడైన దేవుడు ఎవరూ నీతో లేకపోయినా నీతో ఉండి నీకు వచ్చే ప్రతి ఆపదలో నిన్ను తప్పిస్తుంది. అందుకే శిష్యులతో ఆయన ఇలా చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 28-20. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఆగండి. యేసు ప్రభువు ఏమన్నారు శిష్యులతో? ఎప్పుడిది? ఆయన మరణించి తిరిగి లేచి 40 రోజులు ఉండి శిష్యులందరూ చూస్తుండగా ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు
ఆయన వారిని విడిచి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు ఆయన? గొప్ప కమిషన్, గ్రేట్ కమిషన్ అంటారు. ఏం చెప్పారంటే, ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మ ఇవ్వండి. నేను ఏ సంగతులు మీకు చెప్పానో అవి వారిని పాటించమని చెప్పండి. ఇదిగో మీరెక్కడికి వెళ్ళినా యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని మర్చిపోకండి. ఐ విల్ బి విత్ యూ వేర్ ఎవర్ యు గో. నేను అక్కడికి వెళ్తున్నానని బాధపడకండి, నా సన్నిధి మీతోనే. బాబు, అర్థమైందా ఈ సత్యం? ఇంకా అర్థం కాదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నా సన్నిధి మీతో ఉంటుంది. అందుకే దేవుడు తన శిష్యులకి వెళ్ళిపోయే ముందు చెప్పిన మాటలు ఏంటంటే అదే చెప్పాడు. అలాగే యోహాను సువార్తలో కూడా ఆయన ఇలా చెప్పాడు. యోహాను సువార్త తీయండి, యోహాను 15వ అధ్యాయం 19వ వచనం చూడండి. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటున్న, అందుకే లోకం మిమ్మలను ద్వేషించుచున్నది. ఈ మాట 20వ వచనం అందరూ మీరు చదవండి. తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని జ్ఞాపకం చేసుకోండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసింతురు, నా మాట గైకొనని ఎడల మీ మాట కూడా గైకొందురు. ఆగండి, లోకం నన్ను హింసించినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుంది? హింసిస్తుంది అని చెప్పారు కదా. అయితే ఇప్పుడు 26వ వచనం చదవండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపేణ ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. 26వ వచనం. ఆదరణకర్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చెయ్యును. తర్వాత 16-13 వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. వరుసగా 3 మాటలు ఉన్నాయి ఇక్కడ. 14:26లో ఏముంది? నేను చెప్పిన సంగతులు మీకు జ్ఞాపకం చెయ్యును. 15:26లో ఏముంది? సత్యస్వరూపిన ఆత్మ వచ్చి నన్ను గూర్చి ఆయన సాక్ష్యమిచ్చును. 16-13లో ఏముంది? సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. అంటే ఏంటండి ఇదంతా అనంటే, దేవుడు తన శిష్యులను వదిలి ఆయన పరలోకానికి వెళ్ళక ముందు ఆయన చెప్పాడు, మీరు దేనికి భయపడకండి, దేనికి ఆందోళన చెందకండి, నేను పంపబో ఆదరణకర్త వచ్చి మీరు ఏమి చెప్పాలో ఏమి మాట్లాడాలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గూర్చి సాక్ష్యమిస్తారు, నన్ను గూర్చి మీకు జ్ఞాపకం చేస్తారు, అలాగే మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు. మీరేం ఆందోళన చెందకండి, డోంట్ వరీ. మరో చోట ఉంటుంది ఏమనంటే, నా నామమును మిమ్మల్ని వారు ఈడ్చుకుని వెళ్తారు, ఏం చెప్పాలని మీరు భయపడకండి, పరిశుద్ధాత్మ దేవుడే ఆ సమయంలో మీకు సహాయమో చేస్తారు. అంటే ఇవన్నీ ఎందుకు మనకి జ్ఞాపకం ఉండాలి అని అంటే, మన దేవుడు సర్వప్రసన్నుడైనప్పుడు ఆయన మనలో ఉంటారు. చెప్పండి, తన ఆత్మను మనలో ఉంచుతారు, తన సన్నిధిని మనతో ఉంచుతారు. ఇప్పుడు చెప్తే మనం ఒంటరి వాళ్ళము. ఆ తల్లే చెప్తారా, మనం చెప్పమా? మనం ఒంటరి వాళ్ళమా? కానీ గాడ్ ఈజ్ విత్ us. దేవుడు మనతో. ఇది మొదటి ఆలోచన. రెండో ఆలోచన ఏంటంటే, ఆయన
సర్వప్రసన్నుడు అని నీకు అర్థమైతే ఆయన నన్నెప్పుడు ఒంటరిగా ఉంచరు, నేను ఒంటరివాణ్ణి ఒంటరిదాన్ని కాదు అనే ఆలోచన మాత్రమే కాకుండా రెండవ తలంపు ఏంటంటే మనకు ఉండవలసిన ఆలోచన. 139వ కీర్తన మళ్ళీ తెరవండి, ఆ మాట చదువుకొని ముగించుకుందాం. 10వ వచనం చదువుదామా? 10వ వచనం, నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. ఆ మాట చూడండి. ఆయన సర్వప్రసన్నుడు అయినప్పుడు మనం ఒంటరి వాళ్ళము కాదు అని మాత్రమే కాదు, కానీ రెండవది నిన్ను నడిపించువాడు ఆయనే. అనండి ఆ మాట. నన్ను నడిపించేవారు ఆయనే. దావీదు అన్నాడు, ప్రభువా నేను ఎక్కడున్నా, ఎక్కడికి పారిపోయినా నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేను, నన్ను నువ్వు నడిపిస్తావు, నీ కుడి చేయి నన్ను పట్టుకో. ఆయన తోడై ఉండడం మాత్రమే కాదు, ఆయన నడిపించే దేవుడు. నిర్గమ 13:21 చూడండి ఏముందో. నిర్గమ 13:21, వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా, వెనక ముందా? ఎందుకు? 23వ కీర్తనలో దావీదు దేవుణ్ణి ఎవరితో పోల్చాడు? యెహోవా కాపరి. గొర్రెలకు కాపరి ఎక్కడుంటారు? ముందుంటాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన ఎక్కడుండి నడిపించాడు? ముందుండి నడిపించాడట. ఎలాగ? పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను వారిని నడిపించాడు. ఒకసారి సంఖ్యాకాండం 23:7 కూడా చూడండి ఏముందో. సంఖ్యాకాండం 23:7, అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, అరాము నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలనెను. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. దేవుడు భయపెట్టలేదే. తర్వాత, మెట్టల శిఖరము నుండి ఆయన చూచుచున్నాడు, కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు, యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు. ఇలా ఈ విషయాలన్నీ చెప్పాడు. ఇవన్నీ మనం 23వ అధ్యాయంలోను 24వ అధ్యాయంలోను మనం చదివితే, బాలాకు ఎవరిని శపించాలి అని బిలామును తీసుకొస్తాడు? ఇశ్రాయేలు ప్రజలను శపించమని. బిలాము శపించాలి అని నోరు తెరిస్తే ఏమొచ్చింది బయటికి? శాపం వచ్చిందా? దీవెన వచ్చిందా? ఎందుకు? శాపమును దీవెనగా ఎందుకు మార్చాడంటే, వాళ్ళని నడిపిస్తున్నది ఎవరు? దేవుడే కదా. ఇప్పుడు ఈ మాట చెప్దామా? దేవుడు మనలను నడిపిస్తే ఏ శాపం తగులుద్ది నీకు? మరి ఎందుకు భయం? ఎందుకు భయం? అన్నిటికీ భయమే. లోకం అంటే భయపడుతుంది, దిక్కులకి, జంతువులకి, చివరికి పిల్లికి, టైంకి, రోజులకి. వాళ్ళు భయపడ్డారంటే అర్థం ఉంది. నువ్వు భయపడుతున్నావంటే నీకేముంది అర్థం? ఏముంది అర్థం? ఏం అర్థమయ్యాడు దేవుడు నీకు? అన్నిటికీ భయమే. ఎట్లా తగులుద్ది? శాపం తగులుద్దా మనకి? ఎవరు చెప్పిస్తారు? చేతబడి జరుగుద్దా మన మీద? ఎవరు చేయగలరు? ఏదన్నా బలహీనత వస్తే ఎవరో ఏదో చేసేసారండి నాకు అని అంటావే, ఎవరేం చేయగలరు? నిన్ను దేవుడు నడిపిస్తే. ఇంకొంతమంది అయితే నన్ను శపించేశారు పాస్టర్ గారు, నాకు భయం వేస్తుంది పాస్టర్ గారు
అన్నిటికీ భయమే. చివరికి చిన్నపిల్లలను దేవుడు కాపాడలేడని అనుకుని చిన్నపిల్లలకు మొత్తం పెట్టేస్తున్నారు. ఎందుకండి? ఎక్కడ దిష్టి తగిలేయకూడదండి అంటే నీ దేవుడు చుక్కల మీద ఆధారపడతాడా? వీటి మీద ఆధారపడతాడా? ఇంట్లో వేలాడే వాటి మీద ఆధారపడతాడా? ఆయన నిన్ను నడిపిస్తే ఎవరి శాపం తగులుద్ది నీకు? ఎవ్వరి శాపం తగలదు. సరికదా, శాపాలు పెడదామని ఎవరు శపించినా దేవుడు దాన్ని ఎలా మారుస్తాడు? కారణం ఏంటి? నిన్ను నడిపించేది ఆయన. ఒకవేళ దేవుడు నీకు కాపరైతే, దేవుడిని నడిపిస్తే, దేవుడు సర్వప్రసన్నుడుగా ఆయన నీతో ఉంటే ఎవరి శాపం తగులుద్ది నీకు? ఇశ్రాయేలు ప్రజలతో ఆయన ఎలా నడిచాడు? పగలు మేఘస్తంభం, రాత్రి. నిజమే, కొన్నిసార్లు ఇశ్రాయేలీలు దేవునికి విసుగు రప్పించినప్పుడు దేవుడు అన్నారు మోషేతో, మీరు వెళ్ళండి, నేను రాను. దేవుడు అన్నాడు ఆ మాట. ఏమని? మోషేతో, నేను మీతో రాను. మోషే అంటాడు, ప్రభువా, ఈ ప్రజలు నా ప్రజలా నీ ప్రజలా? నీ సన్నిధి మాతో రాకపోతే నేను వెళ్ళను, ధర్నా, నేను ఇక్కడే ఉంటా. సరే మోషే, వస్తానులే, నడను. దేవుణ్ణి అలా అడగాలండి. మనం చిన్నపిల్లల్లో అడగాలండి. దేవుని ముందు మర్యాదగా ప్రార్థనలు చేయకండి. మర్యాద ప్రార్థనలు చర్చిల్లోనే చేయాలి మనం. ఏమని? ప్రియమైన తండ్రి, సమస్తము ఎరిగిన దేవా. ఇవన్నీ మందిరాల్లో చేస్తాం, ఎందుకంటే మనతో పాటు అందరూ ఏకీవిస్తారు. కానీ ఇంట్లో చిన్నపిల్లల్లో చేద్దామండి. మన భావాన్ని వ్యక్తం చేద్దాం. ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్ బిఫోర్ యువర్ గాడ్. దేవుణ్ణి అడుగు, ప్రభువా నీవు తోడుంటానని చెప్పావు కదా, నీ సన్నిధిని నాతో ఉంచుతానని చెప్పావు కదా, నాలో నీ ఆత్మ నుంచి నడిపిస్తానని చెప్పావు కదా, ప్రభువా నన్ను నడిపించు నాయనా. ప్రభువా నీ సన్నిధి లేకపోతే నేను బ్రతకలేను నాయనా, నాతో ఉండు ప్రభువా. నువ్వు ఉన్నావని నాకు గ్రహింపు రావట్లేదు నాయనా, నాకు గ్రహింపు దయచేయి. ప్లీజ్ గివ్ మీ అండర్స్టాండింగ్ దట్ యు ఆర్ విత్ మీ. నువ్వు నాతో ఉన్నావని అర్థం చేసుకునే హృదయం నాకు ఇవి నాయనా. చిన్నపిల్లలు అడుగు, పాదాలు పట్టుకో, కన్నీళ్ళు కార్చు. ఆయన ఎందుకు వినడు? నీకు గ్రహింపిస్తాడు. అప్పుడు నీకు దేనికి భయం లేదు. శాపాలు కూడా దీవెనగా మారుస్తాడు, నిందలు కూడా బహుమానంగా మారుస్తాడు ఆయన. అనలేదా మత్తయి సువార్తలో? ఏమని? జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు మీరు మూలకెళ్ళిపోయి గదిలోకి వెళ్ళి ఏడవండి అన్నారా? మరేమన్నారు? సంతోషించండి, పరలోకమందు మీ ఫలము. ఇక్కడ ఓ మాట చెప్పనా, వారి తిట్లే మనకి ఫలాలు. ఎవరి తిట్లు? నేను తిట్టే వాళ్ళు ఉన్నారే, వాళ్ళ తిట్లు నీకు ఫలాలు. వాళ్ళు నీ మీద వేసే నిందలు నీకు దేవుడిచ్చే బహుమానాలు. కారణం ఏంటి? ఆయన సర్వప్రసన్నుడిగా నీతో ఉన్నప్పుడు ఎవరేమన్నా ఆయన నీకు అన్నీ మారుస్తాడు కదా. తల్లులారా, తండ్రులారా, అర్థమవుతుందా?
ఎలా నడిపిస్తాడు ఆయన, ఏ మార్గంలో నడిపిస్తారు, ఇది చదువుకుని ప్రార్థన చేసుకుందామా. 23:3 మళ్ళీ చదవండి. కీర్తనలు 23:3. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి, అండర్లైన్ చేయండి, నీతి మార్గములో ఆయన నన్ను నడిపించును. అమ్మ, దేవుడు నడిపే మార్గాలు ఎలాంటివి? నీతి మార్గాలు. తన నీతితో నడిపిస్తాడు. ఒక్కసారి వెనక్కి తిప్పిదామా. 5వ కీర్తన 8వ వచనం, 5:8 ఏముంది అక్కడ? యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి, ఈ మాట చూడండి, నీ నీత్యానుసారముగా. ఏ అనుసారంగా? నీతి అనుసారముగా. దాన్ని కలిపేశారు అక్కడ, నీత్యానుసారంగా అని. నిత్యానుసారంగా కాదు, నీత్యానుసారంగా. అకార్డింగ్ టు హిజ్ రైచియస్నెస్ గాడ్ విల్ లీడ్ యూ ఇన్ హిజ్ వేస్. ఆయన తన నీతితో మనల్ని నడిపిస్తారు. ఇప్పుడు ముగింపు. 139వ కీర్తన మొదటి భాగం ఏమని చెప్తుంది? మన దేవుడు ఎవరు? సర్వజ్ఞాని. ఆయనకన్నీ తెలుసు. కాబట్టి ఎలా ఉండాలి? భయంతో బతకాలి, ధైర్యంగా బతకాలి. రెండో భాగం ఏం చెప్తుంది? ఆయన ఎవరు? సర్వప్రసన్న. అంటే ఏంటి అర్థం? ఆయన ఎక్కడైనా ఉండగలరు. ఆయన ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటారు. అంటే ఏంటి అర్థం? మనల్లో ఉంటారు, మనతో ఉంటారు. కాబట్టి మనకు ఉండాల్సిన గ్రహింపు ఏంటంటే, నేనెప్పుడు ఒంటరి వాడిని కాదు. నా గురించి మాట్లాడే మాటలు, నాకు వ్యతిరేకంగా చేసే పనులు, నాకు జరుగుతున్న అన్యాయాలు అన్నీ ఆయన చూస్తున్నాడు. ఆయన నాతోనే ఉన్నాడు. రెండవది ఏంటి? ఆయన నాతో ఉండడమే కాదు, నన్ను నడిపించేవాడు. ఇశ్రాయేలుని ఎలా నడిపించాడు? పగలు మేఘస్తంభం, రాత్రి. అలా వారు దేవుని నడిపింపులో ఉంటే, బిలాము వచ్చి శపించేద్దాం అనుకుంటే దేవుడు ఎట్లా మార్చాడు? దేవునిగా మార్చాడు. ఇప్పుడు చివరిగా మరి మనం ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? రండి, ఆ ప్రార్థనలు కూడా ఒకసారి చూడండి. 27:11 చూడండి స్పీడ్గా. 27:11 కీర్తనలు 27:11. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపించుము. తర్వాత పేజీలు తిప్పండి, 31:3 చదవండి. 31:3. నా కొండ నీవే, నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించు. తర్వాత 77:20 ఏముంది? మోషే అహరోనును చేత నీ ప్రజలను ఎలా నడిపించావు? ఇప్పుడు మన ప్రార్థన ఏంటంటే, వినండి అమ్మా. దేవా, నీవు ఎవరివి? సర్వ ప్రసన్నుడివి కదా. అంటే నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటావు, నాలో ఉంటావు, నాతో ఉంటావు. కాబట్టి నేనిక ఒంటరి వాడిననే భయం నాకు, చింత నాకు లేదు. రెండోది, నా జీవితం ఏమైపోద్దనే భయం లేదు, ఎందుకంటే నడిపించేవాడు నీవే. ఇశ్రాయేలు ప్రజలను నాయకులుగా నీవు మోషే అహరోనులను ఇచ్చి ఎలా నడిపించావు? ఒక మందలాగా నడిపించావు. నన్ను నడిపించిన నీ మార్గము నాకు బోధించు. నీ మార్గము బోధించు, ఆ మార్గములో నన్ను నడిపించు. ఇలా చెప్పనా? కారులో వెళ్తున్నావు అనుకోండి, దేవుడు ఉన్నాడు ఆ కారులో అనుకోండి. జీవితం అనే కారులో దేవుడు ఉన్నాడు. నువ్వు డ్రైవ్ చేస్తూ ప్రభువా ఎటెల్లాలో చెప్పు కాదు. ఇది ఏం చేయాలా? నువ్వు పక్కన కూర్చొని ఆ ప్లేస్ అంతా దేవుడికి ఇచ్చి, ప్రభువా నేను ఎటెల్లాలో నువ్వు నడిపించు.
నేను నడుస్తాను, నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళి, నువ్వు నాలో ఉన్నావు, నాతో. దేవుడు మనలో ఉండాలంటే, మనతో ఉండాలంటే పాపం ఉన్న చోట ఉండగలడా? ఉండలేడు. దేనికి దూరంగా ఉండాలి? పాపానికి దూరంగా ఉంటే దేవుడు మనకు దగ్గరగా ఉంటాడు. అప్పుడు నీ జీవితం అంతా ఆయన నడిపిస్తాడు. ప్రార్థన. దేవుని నడుపు.